స్వాతంత్ర సంగ్రామంలో అడవి బిడ్డల కోసం అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం విరోచితమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఎలాంటి ఆయుధాలు లేకుండా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో బ్రిటిష్ వారితో భీకరంగా పోరాడారని కొనియాడారు. అడవి బిడ్డల కోసం ఆయన చేసిన విరోచిత పోరాటం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం ఎన్నటికీ మర్చిపోదని అన్నారు. హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. और वहां भी उनका आतंक बहुत दिनों तक अब नहीं रहने वाला है। आपने देखा होगा कि हमारी सरकार के गृह मंत्री श्री अमित शाह ने कहा है कि 31 मार्च समय दिया है कि 31 मार्च 2026 के पहले पूरा देश नक्सलवाद से मुक्त हो जाएगा। यह हमारी गवर्नमेंट का यह फैसला है, गवर्नमेंट का संकल्प है। और अल्लूरी सीताराम जी राजू ने जिस ट्राइबल डेवलपमेंट का सपना देखा था, उस सपने को साकार करने में मैं समझता हूं कि हम सभी को बहुत बड़ी सुविधा होगी। ट्राइबल एरियाज को नक्सलवाद के जहर का सामना करना पड़ा। నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరులో పర్యటించేందుకు వెళ్లిన ఎంపీ బైరెడ్డి శబరిని స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా పర్యటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఇంటింటి పర్యటన మధ్యలోనే నిలిపివేశారు. మన కేంద్ర ప్రభుత్వం ఏడిప్ కార్యక్రమం పథకం ఏదైతే ఉందో అది మన రాష్ట్రంలో ఎక్కడ లేదు. మన జిల్లాకు అది వర్తించి వీళ్ళు కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రి గారిని ఆ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలి. ఎందుకంటే హ్యాండిక్యాప్ వాళ్ళు మన నంద్యాల జిల్లాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకు లొకేషన్ పాదయాత్ర టైం నుండి ఎన్నికలకు ముందు కూడా అందరూ హ్యాండిక్యాప్ వాళ్ళు వచ్చి మాకు తోపు బండ్లు కావాలా, మోటరైజ్ ట్రైసైకిల్స్ కావాలా అని అన్నారు. అప్పుడు అన్నప్పుడు ఆయన ఒక మాట ఇచ్చారు. ఏమని, నేను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన ఫస్ట్ మీకు చేసేది మీకు కావాల్సిన పరికరాలు నేను ఇస్తాను చెప్పేసి, అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అసెస్మెంట్ క్యాంప్స్ జరుగుతాయి. ముందు అసెస్ చేసి వాళ్ళకి ఏం అవసరం ఉందో ఒక్కొక్కరికి 4-5 అవసరం చెబుతున్న మెషిన్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ, మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు అసెస్ చేసి ఒక రోజు పెట్టి ఫ్రీగా పంపిణీ చేస్తామన్నమాట. ఇది ఎంతో చక్కటి కార్యక్రమము. అలింకో సంస్థ వాళ్ళు దీనికి స్పాన్సర్ చేశారు. ఆత్మకూరు విశాఖ జిల్లా ఆనందపురంలో తహసీల్దారు పదవి ఖాళీగా 3 నెలల నుండి కొనసాగుతుంది. గత తహసీల్దారును బదిలీ చేసినప్పటికీ ఉన్నతాధికారులు కొత్త తహసీల్దారును నియమించకపోవడంతో స్థానిక రైతులు, విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవలే గాజువాకలో పనిచేసిన శ్రీవల్లిని ఆనందపురం తహసీల్దారుగా నియమించేందుకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనకు తెలియకుండా ఈ నియామకంపై సీరియస్ అయ్యారు. దీంతో ఆమె నియామకం కొంతకాలం వాయిదా పడింది. అవినీతి ఆరోపణలు లేని సమర్థగల తహసీల్దారును వెంటనే నియమించాలన్న డిమాండ్ చేస్తున్నారు. బిల్లు ఉంది, మేము ఆర్టీఓకి అన్ని చూసుకుని వచ్చామండి. అయినా సరే మేడం తీసుకెళ్లిపోతాను అంటున్నారు. గాజువాక నియోజకవర్గంలోనే గాజువాక ఎంఆర్ఓ గారు ఇలా చేస్తున్నారండి. అదే మేడం అదేనండి. మాకు అచ్చెన్నాయుడు గారే శాండ్ కి ఎక్స్క్యూజ్మెంట్ ఇచ్చారండి. ఎంఆర్ఓ గారు వచ్చి ఇలా బళ్ళని సీజ్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు. 6,000 మందిని ఇబ్బంది పెడుతున్నారు మేడం. మీరు ఒకరిని కాదు, ఇద్దరిని కాదండి, 6,000 మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కళ్ళ కోసం ఆలోచించి 6,000 మందిని ఇబ్బంది పెడుతున్నారు మేడం. మీరు తహసీల్దార్ ఆఫీసర్ అండి, ఇక్కడికి వచ్చి మా లారీలు అన్ని టైర్లు తీసేస్తాను అంటున్నారు సార్. ఆ మేడం కి సంబంధం లేని విషయం కూడా మేడం మాట్లాడుతుంది. యాక్చువల్ బిల్లు ఉంది, మేము ఆర్టీఓకి అన్ని చూసుకుని వచ్చామండి. అయినా సరే మేడం తీసుకెళ్లిపోతాను అంటున్నారు. గాజువాక నియోజకవర్గంలోనే గాజువాక ఎంఆర్ఓ గారు ఇలా చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అందరికీ ఉచితంగా ఇసుక అనే కార్యక్రమంలో భాగంగా టెండర్లు పిలిచి మన ఆటోనగర్లో ఒక శాండ్ డిపో అనేది అలాట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క శాండ్ డిపో నుంచి కాకుండా అక్రమంగా వివిధ ప్రాంతాల నుంచి శాండ్ అనేది తరలించడం జరుగుతుంది. ఈ యొక్క విషయంలో మాకు అనేక కంప్లైంట్లు రావడంతో శుక్రవారం రోజున శాండ్ విజిలెన్స్ వాళ్ళు ఒక 3 లారీలను పట్టుకోవడం జరిగింది. అలాగే శనివారం రోజున కూడా మేము బీసీ రోడ్లో ఒక శాండ్ స్టాక్ పాయింట్లో వీళ్ళు ఈ యొక్క అక్రమంగా తరలించిన ఇసుకని
వేస్తూ ఉంటే ఆ లారీని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఉదయం ఒక కంప్లైంట్ వచ్చిన ఆధారంగా మేము ఒక 3 వెహికల్స్ని ఆటోనగర్లో పట్టుకోవడం జరిగింది. వీటికి కూడా ప్రాపర్ డీటెయిల్స్ ఏవైతే డెలివరీ డీటెయిల్స్ ఉన్నాయో అవి ప్రాపర్గా డీటెయిల్స్ ఉండటం లేదు. ఈరోజు కూడా పట్టుకున్న వెహికల్స్కి కూడా ప్రాపర్ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి డెలివరీ అడ్రస్లో లేవు కాబట్టి వాటి యొక్క పూర్తి స్థాయిలో వాటి యొక్క డాక్యుమెంట్స్, బిల్స్ అనేది పరిశీలించి వాటిని సీజ్ చేయాలా వద్దనేది మేము డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అందరికీ ఉచితంగా తెలంగాణ బీజేపీలోని అసమ్మతి నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో ఎంత పెద్ద నాయకుడు అయినా పార్టీ సిద్ధాంతానికి, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలను, క్రమశిక్షణను మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని, ఎవరూ పార్టీ నుంచి వెళ్లిపోయినా పెద్ద నష్టమేం లేదని తేల్చి చెప్పారు. ఒకప్పుడు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు బల్రాజు మాధవ్కు కూడా పార్టీ నియమాలను మీరితే సస్పెండ్ చేశారనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అయితే ఇటీవల పార్టీకి వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజున భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. శాకంబరి నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. భద్రకాళి అమ్మవారు ఈరోజు శాకంబరి ఉత్సవంలో భాగంగా 9వ రోజు అయితే ఘనంగా, అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ యొక్క భద్రకాళి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు 9వ రోజు ఈ యొక్క భద్రకాళి ఆలయం అంటే ఓరుగల్లు ప్రజలకే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనికి సంబంధించి అయ్యగారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి, భద్రకాళి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఒక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. దీని విశిష్టత ఒకప్పుడు లోకల్లో కరువు 100 ఏళ్ల కరువు వచ్చిందని గురులంతా అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ప్రసన్నమైంది. 100 ఏళ్ల కరువు ఒకే రోజులో పుట్టపోయింది. ఆమె శరీరం నుండి పలు విధములైన శాఖములు ఆవిర్భవించి, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని ప్రజల ఆకలిని తీర్చిందని అప్పటి నుంచి ఆమె శాకంభరి అన్నారు. శాకంభరీం స్తువం ధ్యాయం జపం సంపూజయన్నమని అక్షయ్యం అచ్యుతే శీఘ్రం అన్నపానామృతం. శాకంభరిని ఎవరు ఆరాధిస్తారు వాళ్లకు అన్నపానామృత ఫలములు అక్షయ్యంగా సంప్రాప్తమై ఆమె శరీరం నుండి ఆవిర్భవించిన శాకములు మనుష్యులకు జ్వరము, ముసలితనము అనేవి రానియు మనకు రహస్యత్రయాలలో అప్పటి నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఆమె శాకంబరిగా అలంకరించి ప్రజలకు దర్శనం ఇవ్వడం. ఎలాంటి భక్తులు ప్రతి సంవత్సరానికి తిరిగే అవకాశం ప్రతి దేవాలయం కూడా గత సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఉంది. భద్రకాళి దేవాలయం యొక్క ప్రాశస్త్యం క్రమక్రమంగా ప్రచారం అవుతుంది. అమ్మను దేశ దేశాల నుంచి వచ్చి ఆరాధిస్తున్నారు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, వాళ్ళ కష్టాలు దూరం అవుతున్నాయి, అమ్మ అనుగ్రహిస్తూ ఉంది. అట్లా ప్రజలు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ యొక్క శాకంబరి ఉత్సవాల్లో భాగంగానైతే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి ఇది ప్రతి సంవత్సరం భక్తులైతే పెద్ద ఎత్తున రోజు రోజుకు పెరుగుతునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అన్ని ఏర్పాట్లు అయితే ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం ఈ యొక్క శాకంబరి ఉత్సవాల్లో భాగంగానైతే
భక్తులు లేకుంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి మంచి పంటలను పండించేందుకైతే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి తరలి వచ్చి అయితే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎవరికి ఏ ఆపద ఉన్నా తీర్చే ఇలవేల్పు భద్రకాళి అమ్మవారు అంటే అయితే ఆ భద్రకాళి శరణమ్మ అని అయితే పెద్ద ఎత్తున ఆ భక్తులు తరలి వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. భద్రకాళి అంటే చాలా వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాల్మన్, బీఆర్కే న్యూస్ వరంగల్. నెల్లూరు జిల్లాలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొబైల్ హంట్ యాప్ ద్వారా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి 1000 ఫోన్లను తిరిగి అందించడం జరిగిందని ఎస్పీ అన్నారు. ఇప్పటి వరకు 8 విడతలుగా మొత్తం 3900 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది చాలా అవసరమని, ఫోన్ పోతే ఫోన్తో పాటు విలువైన సమాచారం కూడా పోతుందని, దీంతో బాధితులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన చెప్పారు. అయితే సెకండ్ హ్యాండ్లో లభించే సెల్ ఫోన్లు బిల్లులు లేకుండా కొనవద్దని, ఒకవేళ అవి దొంగలు అమ్మితే ఆ ఫోన్లు తాము రికవరీ చేసుకుంటామని ప్రజలకు సూచించారు. అనంతరం 1000 ఫోన్ల రికవరీలో ఎంతో నైపుణ్యం చేసిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ కృష్ణకాంత్ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ మొబైల్స్ అనేది మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అందరికీ తెలుసు. ఇప్పుడు మొబైల్ లేని వారంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కటి మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన మొబైల్స్ లోనే ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఎంతో కష్టపడి కొన్న మొబైల్స్ పోతే మనకు తెలుసు. దాంట్లో ఈ మొబైల్ అనేది ఇప్పుడు ఓన్లీ ఎకనామికల్ పరంగా కాదంటే పోయిందంటే డబ్బులు మనం ఎక్కువ పెట్టి కొనవైతే కాకుండా ఇంపార్టెంట్ డేటా కూడా మనకు దాంట్లో ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మొబైల్ ఏదైతే పోయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారో అందరూ తెలుసు. సో వాళ్ళందరికీ అలాంటి బాధ నుంచి బయటికి తీసుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళు ప్రజల వ్యవస్థకు మరింత చేరువగా వెళ్ళేదానికి ఈ మొబైల్ హంట్ ప్రోగ్రామ్ ఒకటి మనము చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు 8 విడతల్లో మనం దాదాపు 3900 ఫోన్లను మనం యాక్చువల్గా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనము పెట్టడం జరిగిందో డిస్ప్లే దాదాపు 1000 మొబైల్స్ మనము రికవర్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ 1000 మొబైల్స్ రికవరీ చేశారో సో పోలీస్ రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా కేంద్రంగా మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ లో వరంగల్ కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ కోమిరెడ్డి జోసఫ్ పాత్రపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఆరోపణల ప్రకారం జోసఫ్ కోమిరెడ్డి మెడికల్ కాలేజీల తనిఖీలను అనుకూలంగా చేయడానికి పెద్ద మొత్తంలో లంచాలు స్వీకరించారు. ఈ స్కామ్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీల తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు సిబిఐ గుర్తించింది. ఈ వ్యవహారంలో 36 మందిపై కేసులు నమోదు కాగా అనేక డాక్టర్లు, మధ్యవర్తులు, బ్రోకర్లు పాత్ర వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఛత్తీస్గఢ్ కు చెందిన శ్రీ రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజ్లోని డాక్టర్లు బ్రోకర్లుగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఇక విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సిబిఐ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ డబ్బులు డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా హవాలా మార్గంలో ఢిల్లీకి తరలించినట్లు సమాచారం. అలాగే ఫాదర్ కొలంబో కాలేజ్ క్లియరెన్స్ కోసం 2 విడతలుగా భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు కూడా తేలింది. డబ్బులు ముట్టచెప్పిన బ్రోకర్లను సిబిఐ గుర్తించగా హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అంకం రాంబాబు, విశాఖపట్నం చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్, అనంతపురం కదిరికి చెందిన డాక్టర్ హరిప్రసాద్లను మధ్యవర్తులుగా గుర్తించారు.
ఈ స్కామ్లో దక్షిణాది రాష్ట్రాల్లో తనిఖీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వీరేంద్ర కుమార్ పై కూడా విచారణ సాగుతుంది. ఈ కేసుతో మెడికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో పారదర్శకతపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సిబిఐ మరింత లోతుగా విచారణ సాగిస్తున్నది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ లైవ్ లో అందిస్తారు. సాల్మన్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ యొక్క మెడికల్ కుంభకోణాలు అయితే బయటపడుతున్నాయి. ఇటీవల కాలంలో జాతీయ ఎన్ఎంసి దానికి సంబంధించి వారి యొక్క తనిఖీల్లో మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా అనేక కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నా దానికి సంబంధించి పెద్ద ఎత్తున యొక్క మెడికల్ కాలేజీ పెట్టడం అంటే చాలా ఆషామాషి కాదు. ఖచ్చితంగా కోట్ల రూపాయలతోని కూడుకున్న వ్యవస్థ. దీనికి సంబంధించి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టగొడుగులా ఎలా పుట్టుకొచ్చాయో అదే విధంగా మెడికల్ కాలేజీలు కూడా అదే విధంగా పుట్టుకొచ్చాయి. దీనికి సంబంధించి మెడికల్ కాలేజీలు నడవాలంటే చాలా డబ్బుతో కూడుకున్న పని. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయిపోగానే ఖచ్చితంగా ఎంబీబీఎస్ లో చేరాలని చాలా మంది పెద్ద ఎత్తున డాక్టర్ కావాలన్న ఆశతోటైతే చాలా మంది ఉంటారు. దీన్ని ఆసుకొని వైద్యాన్ని ఖచ్చితంగా దీన్ని ఒక వ్యాపారంగా ఉన్నారు. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే 36 మంది పైన ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఉన్న కందిగలమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. అమ్మవారి ఆభరణాలు, నగదు గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. అలంకరణలో ఉన్న మంగళ సూత్రాలు, ముక్కు పుడక, వెండి కిరీటం, కళ్ళు, గంట దొంగిలించినట్లు కమిటీ వారు తెలిపారు. ఆభరణాల విలువ సుమారు 7 లక్షల రూపాయలు, గంట విలువ 1 లక్ష రూపాయలు ఉంటుందని చెప్పారు. కమిటీ వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నా పేరు చిలుకూరు ధర్మారావు. శ్రీ కండిగలమ్మవారి పోతురాజు స్వామి ఆలయం నిర్మించి 1 సంవత్సరం అయిందండి. రాత్రి 10 గంటల టైన అమ్మవారికి సందర్భంగా అమ్మవారికి స్నానాలు, పంచామృతాలు, అభిషేకాలు చేసి అలంకారం చేసి స్నానాలు చేసి మొత్తం తాళం తలుపులు వేసుకుని వెళ్ళామండి. ఉదయం వచ్చేటప్పటికల్లా తాళం భద్ర కొట్టేసి అమ్మవారి యొక్క విలువైన వస్తువులు 2 కేజీన్నర వెండి కిరీటం, 1 కాసు బంగారపు కళ్ళండి, మంగళసూత్రం, ముక్కు పుడక, డిబ్బీలు, విలువైనటువంటి చీరలన్నీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్ళారు. పోలీసు వారు, గవర్నమెంట్ వారు కూడా దీని మీద చర్యలు తీసుకుని కఠినంగా దోషులను కఠినంగా శిక్షించాలని కోరుచున్నాం. ద్వారకా తిరుమల. నా పేరు చిలుకూరు ధర్మారావు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని గుడివాడ, వాకపల్లి, పనసగెడ్డ గ్రామాలలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు 30వ తేదీన ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే విధులకు డుమ్మా కుట్టారు. దీంతో విద్యార్థులు పాఠశాలల బదులు చెరువుల్లో చేపలు పట్టుకుంటూ ఈతలాడుతూ కనిపించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఘటనను గమనించిన పలు ప్రజా సంఘాల ప్రతినిధులు తల్లిదండ్రుల వద్ద సేకరించిన సమాచారం ప్రకారం ఈ ఉపాధ్యాయులు తరచూ విధులకు హాజరు కావడం లేదని వెల్లడించారు. ఈ ప్రాంతం ఏజెన్సీ పరిధిలో ఉండటంతో పర్యవేక్షణ మందకూడి ఉందని, అదే ధైర్యంతో కొందరు ఉపాధ్యాయులు స్థానిక ఎంఈఓకు ముడుపులు ఇచ్చి ఇష్టానుసారంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా సంఘాల ప్రతినిధులు మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై సమగ్ర విచారణ చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావితీస్తోంది. వర్షాకాలంలో చిన్నారులు చెరువుల్లో ఉండటం వల్ల ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెచ్చిన వారికి తగిన శిక్ష తప్పదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సస్పెండ్ చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రజా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. స్కూల్ వదిలేసారా? ఇప్పుడు చేపలు పడుతున్నారా? ఏ ఊరు స్కూల్ మీది? స్కూల్ లేదా? తెలంగాణ రాష్ట్రంలోని 13 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను భారత ఎన్నికల సంఘం గుర్తించింది. వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A ప్రకారం ఈ ఆర్యూపీలు గత 6 సంవత్సరాలలో సాధారణ శాసనసభ లేదా ఉప ఎన్నికలలో ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టలేదని తెలిపింది. దీంతో ఈ పార్టీలు చట్టంలో రూపొందించినట్లు వ్యవహరించకపోవడంతో ఇవి రాజకీయ పార్టీలుగా పనిచేయలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ 13 పార్టీలను రాజకీయ పార్టీల రిజిస్టర్ నుంచి తొలగించాలని ఈసీఐ ప్రతిపాదించింది. ఇందులో తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ, ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ, జాగో పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీతో పాటు తదితర పార్టీలు ఉన్నాయి. బాలీవుడ్ నటుడు పటౌడీ నవాబు సైఫ్ అలీ ఖాన్ కు మధ్యప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భోపాల్లోని ఆయన పూర్వీకులకు చెందిన సుమారు 15,000 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ ఆస్తులను శత్రు ఆస్తిగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సైఫ్ కుటుంబం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గత 25 ఏళ్లుగా ఈ కేసుపై న్యాయ పోరాటం జరుగుతుండగా తాజా తీర్పుతో సైఫ్ కుటుంబం ఆశలు సన్నగిల్లినట్టయింది. భారత నౌకాదళ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం లిఖితమైంది. సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా నేవీ ఫైటర్ పైలట్గా శిక్షణ పొందిన మొట్టమొదటిసారి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. లింగ సమానత్వం దిశగా నౌకాదళం వేసిన ఈ కీలక అడుగు భవిష్యత్తులో మరింత మంది మహిళలు సాయుధ దళాల్లో ఉన్నత బాధ్యతలు చేపట్టేందుకు స్ఫూర్తినివ్వనుంది. ఐఎన్ఎస్ ఢేగాలో జూలై 3న జరిగిన సెకండ్ బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్సు స్నాతకోత్సవంలో ఆస్థా పూనియా ఈ అరుదైన ఘనతను సాధించారు. ఈ కార్యక్రమంలో ఆమె లెఫ్టినెంట్ అతుల్ కుమార్ దుల్తో కలిసి ఏసీఎన్ఎస్ రియల్ అడ్మిరల్ జనక్ బేవాలి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాన్ని అందుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ చిన్నాభిన్నం చేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గతంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షా అబద్ధాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ప్రధాని 42 దేశాలు తిరిగారు. కానీ మణిపూర్ వెళ్లడానికి మాత్రం మనసు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆ రాష్ట్ర అంశంపై ఒక్కసారి కూడా ఆయన పెదవి విప్పలేదని ఆగ్రహించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అన్నారు. హైదరాబాద్ కు మోదీ చేసింది శూన్యం అని ధ్వజమెత్తారు. ये मजे की बात है, ये मेरे हाथ में कागज है. सुनो भाइयों, जितने भी इंटेलेक्चुअल्स हैं, जितने भी मीडिया के लोग हैं, दूसरे दोस्त हैं, उनको मैं ये
उनका कॉन्स्टिट्यूशन के 4 शब्द पढ़ के दिखाता हूं। कॉन्स्टिट्यूशन एंड रूल्स, भारतीय जनता पार्टी, ये क्या लिखी है अपने कॉन्स्टिट्यूशन में? द पार्टी इज प्लेज्ड टू बिल्ड अप इंडिया एज ए स्ट्रॉन्ग एंड प्रॉस्परस नेशन which is modern, progressive and enlightened in outlook and which proudly draws inspiration from India's ancient culture and values. ये लिखते लिखते हुए आगे क्या कहते हैं? आगे कहते हैं the party shall bear true faith and allegiance to the Constitution of India. आपके सामने ఉత్తర భారతదేశంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. కాగా మధ్యప్రదేశ్లోని కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బరేలా, కుందం ప్రాంతం మధ్యలో గల పరియత్ నది ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నదిపై గల బ్రిడ్జి మీద నుంచి వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో అధికారులు ఆ దారిని మూసివేశారు. అయితే ఓ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న లారీ డ్రైవర్ మాత్రం ఇవేవీ పట్టనట్టు ఆ బ్రిడ్జి మీద నుంచి లారీని ముందుకు నడిపించడంతో నది ప్రవాహానికి సిలిండర్లతో సహా లారీ నదిలో కొట్టుకుపోయింది. అయితే డ్రైవర్, క్లీనర్ మాత్రం ముందుగానే నదిలో దూకి ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు వచ్చారు.